తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచర మంత్రులు, ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ప్రభుత్వ పక్షంగా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా గిరిజనులకు సాంప్రదాయబద్ధమైన ఈ అమ్మవార్ల దీవెనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతమయ్యే విధంగా అమ్మవారి దీవెనలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు సాంకేతిక పరంగా ఈ రాతి నిర్మాణంలో అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడుండే ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా ఆర్నెస్లో కష్టపడుతూ స్థానిక శాసనసభ్యురాలిగా సహచర మంత్రివర్యురాలుగా సీతక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడే కాకుండా దీని మీద పూర్తి దృష్టి ఇక్కడ రెగ్యులర్ గా పెట్టి అనుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాము అని చెప్పటానికి రాష్ట్రంలో ఉండే ఈ సమ్మక్క సారమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలో పూర్తిగా ఎవరైనా భక్తులు వచ్చినప్పుడైతే తప్పకుండా ఆ విజువల్స్ ఇక్కడుండే ప్రత్యేకతకి స్పష్టంగా కనిపించే విధంగా అవన్నీ కూడా కనిపించబోయే విధంగా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి భక్త మహాశయులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనుకున్న టైంలో అనుకున్న లైన్లో 100% క్వాలిటీతో ఎవరైనా కారు కోతలు కూసినా కారు కోతల్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిస్వార్థంగా దైవ కార్యక్రమానికి ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి సహకారంతో ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని మనస్ఫూర్తిగా తెలియచేయడానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వ పక్షాన తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.